వెల్కమ్ టు అరపిరాల వాసు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పురాణ ప్రపంచం. ఇది మహాపురాణం ఉత్తమోత్తమం. మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు. ప్రథమ స్కందంలో 20, ద్వితీయ స్కందంలో 12, తృతీయ స్కందంలో 30, చతుర్థ స్కందంలో 25, పంచమ స్కందంలో 35, షష్టమ స్కందంలో 31, సప్తమ స్కందంలో 40, అష్టమ స్కందంలో 24, నవమ స్కందంలో 50, దశమ స్కందంలో 13, ఏకాదశ స్కందంలో 24, ద్వాదశ స్కందంలో 14 అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంలోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణానికి 5 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి. నిర్గుణ స్వరూపిణి అయిన లోకమాత జగతృష్టి కోసం 3 రూపాలు ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను, రాజస శక్తి మహాసరస్వతి రూపంగాను, తామస శక్తి మహాకాళి రూపంగాను ఆవిర్భవించింది. కాబట్టి దీన్ని సర్గము అంటారు శాస్త్రవేత్తలు. అటుపైని త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది. పాలన కోసం హరి, ఉత్పత్తి కోసం బ్రహ్మ, నాశం కోసం రుద్రుడు. దీనిని ప్రతిసర్గము అంటారు. రాజులకు సంబంధించి సూర్య చంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించి హిరణ్యకశిపు ప్రభుతుల వంశాలను వివరించడమే వంశం. స్వయంభువుడు మొదలుకొని ఆయా మనువులను, వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే. వారి వంశాల అనుక్రమాన్ని తెలియచెప్పడమే వంశానుచరితం. ఇలా పురాణాలన్నీ పంచలక్షణాల యుక్తాలు. ఇవి కాక వ్యాస భగవానుడు 1,25,000 శ్లోకాలతో, అంటే 1,00,000 భారతం రచించాడు. దీన్ని ఇతిహాసం అంటారు. అది పంచమ వేదం. ఇంతవరకు చెప్పి ఇంతకునో సూతుడు 1 నిమిషం ఆగాడు. అప్పుడు సౌనకుడు మళ్ళా ఇలా ప్రశ్నించాడు. సూత మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, అందుచేత ఈ పురాణాలన్నీ అందుచేత ఆ పురాణాలు ఎన్ని, ఏమిటి సవిస్తరముగా తెలియచేయి. మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమిసారణ్యంలో నివసిస్తున్నాము. సూత మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, అందుచేత ఆ పురాణాలు ఎన్ని, ఏమేమిటి సవిస్తరముగా తెలియచేయి. మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమిసారణ్యంలో నివసిస్తున్నాము. కలిదోషం కలికానికైనా కనిపించిన ప్రదేశం మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే, అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు. దాన్ని దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి. దీని నేమి ఎక్కడ శిథిలమవుతుందో ఆ ప్రదేశం పరమపావనమని గ్రహించండి. అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించలేడు. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి శీర్షణమయ్యింది. అందుకే ఇది నైమిష క్షేత్రం అయ్యింది. ఈ ప్రదేశం పరమపావనం, కలికి ప్రవేశం లేదు. అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాం. కలిభీతులైన ఈ సిద్ధులు, ఈ మునులు అందరూ కలిసి ఇక్కడనే ఉంటూ పశుహింస లేని యజ్ఞాలను కేవలం పురోడాశాదులతో చేస్తూ కాలం గడుపుతున్నాం. మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు కాలక్షేపం చెయ్యాలి కదా. ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు.
బ్రహ్మ సంహితమైన ఆ పురాణాన్ని సవిస్తరముగా చెప్పండి. మాకు వేరే మరొక పని ఏమీ లేదు. ఏకాగ్ర చిత్తంతో వింటాము. కథ మాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు. ధర్మార్థ కామోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు. దేవి భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయం. జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రం, సమస్త దోష వినాశకం, అఖిలవాంఛా ప్రదాయకం. దయచేసి వివరంగా చెప్పవలసిందిగా ప్రార్థించారు. ఇది ప్రథమ స్కందే ద్వితీయోధ్యాయ సమాప్తి.